హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ రోహిత్ శర్మ. సో ముందుగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్, కేంద్ర ప్రభుత్వం యానిమల్ హస్బెండరీ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ అంటే పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఒక స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ఛాలెంజ్ అనేది వాటికి ఫేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ అదే విధంగా డైరీ సెక్టార్‌లో మరిన్ని మార్పులు తీసుకురావడం కోసం, అందులో మరిన్ని నూతన అంశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందులో కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది. 6 ఛాలెంజెస్ ఇచ్చారు. ఈ 6 ఛాలెంజెస్‌లో ఎవరైతే విన్నర్‌గా నిలుస్తారో వాళ్ళకి 10,00,000 క్యాష్ ప్రైజ్. రన్నర్ అప్‌కి 7,00,000 క్యాష్ ప్రైజ్. అదే విధంగా వాళ్ళకి 3 నెలల పాటు ఇంక్యుబేషన్ హెల్ప్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల హెల్ప్‌తో పాటు ఒక మెంటార్‌ని కూడా వాళ్ళకి 6 నెలల పాటు ప్రొవైడ్ చేస్తారు. సో, మరి ఇందులో మెయిన్ కొన్ని పాయింట్లున్నాయి. అవేంటి అంటే ఫస్ట్, సీమెన్ డోసెస్‌ని ఏ విధంగా స్టోర్ చేయాలి? సెకండ్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లు జంతువులకి ఏ విధంగా పెట్టాలి? ఏ విధంగా మనం సులభంగా, ఎందుకంటే చాలా సార్లు పశువుల్ని మేతకి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటాయి. లేదంటే కొన్నిసార్లు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో వాటిని ఎలా ట్రేస్ చేయాలి? అదే విధంగా హీట్ డిటెక్షన్ అంటే వాటికి ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేయాలి? దెన్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, ఇది కూడా చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే ఇంట్లో పశువులున్నాయో వాళ్ళకి తెలుస్తుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అదే విధంగా సప్లై చైన్ అంటే ఏ విధంగా ఎవరైనా ఒక పాడి రైతు ఉంటే అతని దగ్గర ఉన్నటువంటి ఆవులు లేదా గేదెల దగ్గర నుంచి వచ్చేటటువంటి పాలని ఫైనల్‌గా కస్టమర్ దగ్గరికి లేదంటే ముందు డైరీ ప్లాంట్ దగ్గరికి తీసుకొచ్చే ఆ మొత్తం సెటప్ ఏదైతే ఇప్పుడు ఉందో అది. అదే విధంగా లో కాస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ అండ్ కూలింగ్ అంటే తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం పాలని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయగలం, ఏ విధంగా చల్లగా ఉంచగలం అనేటటువంటివి కూడా ఇందులో. ఈ 6 విధాలుగా ఎందులో అయినా మీరు ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో రాగలిగితే మీరు ఖచ్చితంగా ఇందులో విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఒక గ్రాండ్ ఛాలెంజ్‌నైతే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. రైట్? ఇక నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యాక్చువల్లీ శంకుస్థాపన అనేది చేశారు. మా ఉమియా ధామ్ అనేటటువంటి ప్రాజెక్ట్‌కి. మా ఉమియా ధామ్ అనేటటువంటిది ఏంటి అంటే ఒక టెంపుల్ అండి. ఉమియా మాత అనేటటువంటి దేవత పేరుతో ఎక్కడ అంటే అహ్మదాబాద్‌లో. అహ్మదాబాద్‌లో ఈ శంకుస్థాపన అనేది జరిగింది. సో, మా ఉమియా ధామ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్‌తో ఇది ముఖ్యంగా ఏంటి అంటే గుజరాత్‌లోని పాటీదార్స్ అంటారు. ఒక ప్రిడామినెంట్ గ్రూప్ ఉన్నారు. పాటీదార్లు అంటారు వాళ్ళని. వాళ్ళ కులదేవి ఉమియామాత. మరి ఆ ఉమియామాత యొక్క టెంపుల్‌కి ఫౌండేషన్ స్టోన్ వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక ఇది ఏ జిల్లాలో ఉంది అంటే మెహసానా జిల్లా. మెహసానా జిల్లాలో ఉంది. ఎక్కడ? అహ్మదాబాద్ అని ముందే చెప్పాంగా. సో, గుజరాత్. అహ్మదాబాద్‌లో ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగింది. కానీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టబోతున్నారు? మెహసానా జిల్లాలో ఊంఝా అనేటటువంటి ప్రాంతం. ఊంఝా అనేటటువంటి ప్రాంతం మెహసానా జిల్లా, గుజరాత్. అక్కడ ఉమియా మాత ఆలయాన్ని అయితే కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారు. గతంలో మనకి అయోధ్య టెంపుల్‌ని కూడా శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం ఉమియా ధామ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్నదైతే కాదు. ఈ ప్రాజెక్ట్‌ని పాటీదారులు తమ సొంత ఖర్చుతో నిర్మిస్తున్నారు. అయితే అతిథిగా కేంద్రం తరపు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆయన వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.
సో, అక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీల మీద జరిగేటటువంటి దారుణాలని రిపోర్ట్ చేయడం కోసం అట్రాసిటీస్ ఏవైతే జరుగుతాయో, అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాటిని ఎదుర్కొనడానికి, వాటిపై కంప్లెయింట్ ఇవ్వడానికి ఒక హెల్ప్ లైన్‌నయితే ప్రారంభించడం జరిగింది. సో, ఇది 24 గంటలు పనిచేసేటటువంటి హెల్ప్ లైన్. 14566 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉంటారో, వారికి ఎటువంటి ఇబ్బందులైనా ఎదురైతే వారు ఈ నంబర్‌కి ఫోన్ చేసి తమ ఇబ్బందుల్ని చెప్తే వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో, దీన్ని మొబైల్ నంబర్ నుంచి కావచ్చు, ల్యాండ్‌లైన్ నుంచి కావచ్చు, ఎలా అయినా యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్ని కూడా ఇంక్లూడ్ చేయడం. ప్రాంతీయ భాషలను ఇంక్లూడ్ చేయడం. ఎప్పుడైతే ప్రాంతీయ భాషలను మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందో, దానివల్ల మనకేమవుతుంది, ఆ ప్రాంతీయ భాషల్లో మరింత మందికి చేరువవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకు ఈ 14566 అనేటటువంటి నంబర్ దేశవ్యాప్తంగా అమలవుతుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వెంటనే ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదైందో, ఆ తరువాత ఖచ్చితంగా దర్యాప్తు అధికారి దీన్ని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీనికి ఈ ప్రాజెక్ట్‌కి పెట్టిన పేరు ఎన్‌హెచ్ఏఏ. నేషనల్ హెల్ప్‌లైన్ ఎగైన్స్ట్ అట్రాసిటీస్. నేషనల్ హెల్ప్‌లైన్ ఎగైన్స్ట్ అట్రాసిటీస్. అది దీని యొక్క ముఖ్యమైన పాయింట్‌గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో, 14566 అనే హెల్ప్‌లైన్ దేనికి అంటే, ఎస్సీ, ఎస్టీలపై జరిగేటటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా కంప్లెయింట్ ఇవ్వడానికి, లేదంటే ఆ ఆకృత్యాలకు సంబంధించిన కంప్లెయింట్లు ఇవ్వడానికి హెల్ప్‌లైన్ నంబరు 14566. మరి దీన్ని ఏ మంత్రిత్వ శాఖ మెయింటైన్ చేస్తుంది అంటే, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సామాజిక న్యాయం మరియు సాధికారత. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది. రైట్? మరి ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయం మరియు సాధికారత యొక్క మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే, వీరేంద్ర కుమార్. వీరేంద్ర కుమార్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా. సో, ఈ పాయింట్లు అయితే దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్‌లోని ఆష్కాట్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఈఎస్‌జెడ్ అంటాం. ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించడం జరిగింది. సో, ఎకో సెన్సిటివ్ జోన్ వల్ల ఏమవుతుంది అంటే, ఈ ప్రాంతంలో మైనింగ్ కానీ, క్వారీయింగ్ కానీ, లేదంటే ఇంకేదైనా ఇండస్ట్రీస్ కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ ఏవి పెట్టడానికి ఉండదు. అదే విధంగా ఎటువంటి హజార్డస్ సబ్స్టెన్సెస్ ఇందులో పెట్టడానికి ఉండదు. ఇలా అనేక రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది. సో, అందుకు ఎకో సెన్సిటివ్ జోన్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో, ఇది మరి ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మరి ఈ ఈఎస్‌జెడ్‌ని ఏ చట్టం ప్రకారం ప్రకటిస్తారు అంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1986. అంటే పర్యావరణ రక్షణ చట్టం 1986లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్‌ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది 22 కిలోమీటర్ల దూరం వరకు ఈ చట్టం అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి
అన్ని వైపులా కూడా ఇది పూర్తిగా ఏంటి అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వస్తుంది. అయితే ఒకవైపు ఇంటర్నేషనల్ బోర్డర్ ఉండడం వల్ల అటువైపు తప్ప మిగతా అన్ని వైపులా కూడా ఇక్కడ ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఇక్కడ ఏ మేజర్ ప్రాజెక్ట్స్ ఏది పెట్టడానికి వీల్లేదు. కనీసం ఈ ప్రాంతంలో వంట చెరకు లేదంటే కట్టెలతో వంట వండడానికి కూడా లేదు. అదే విధంగా వాటర్‌ని పొల్యూటెడ్ వాటర్‌ని డైరెక్ట్‌గా అన్‌ట్రీట్ చేయకుండా అంటే పొల్యూటెడ్ వాటర్‌ని యాస్ ఇట్ ఈస్‌గా నీటిలోకి అంటే ఒక రివర్‌లోకి కానీ, ఒక స్ట్రీమ్‌లోకి కానీ, చిన్న చిన్న నదులు, కాలువల్లోకి వదిలేయడానికి కూడా వీలుండదు. అంటే అత్యంత తీవ్రమైనటువంటి ఆంక్షలు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఎందుకు అంటే ఆ వన్యప్రాణులని సంరక్షించడం కోసం. సో, అసలు ఆస్కాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనగానే గుర్తు రావాల్సిన జంతువు ఏది అంటే మస్క్ డీర్. అందుకే ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీని మస్క్ డీర్ పార్క్ అని కూడా పిలుస్తారు. అంటే మనకి చుక్కలతో ఉంటాయి. లేడీలు చుక్కలతో ఉంటాయి. అదే మస్క్ డీర్. అదే విధంగా ఇక్కడ ఒక రివర్ కూడా ఉంది. ఆ రివర్ పేరు కాళీ నది. కలీర్ నది. ఈ కాళీ నది కూడా ఈ అస్కాట్ వన్యప్రాణి అభయారణ్యం చుట్టూ వెళ్తూ ఉంటుంది. అందులో నుంచి వెళ్తూ ఉంటుంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఓకే. ఇక నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండూ కూడా ఇండిజినైజేషన్‌ని మరింత పెంచడం కోసం ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఇండిజినైజేషన్ అంటే ఏంటి? దేశీయంగా తయారైనటువంటి ఆయుధాలు కావచ్చు. దేశీయంగా స్వదేశీకరణ సింపుల్‌గా దేశీయంగా తయారైనటువంటి ఆయుధాలు, దేశీయంగా తయారైనటువంటి టెక్నాలజీ. ఎందుకంటే విదేశాల నుంచి మనం కొనే టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కేవలం మన దేశం కోసం మాత్రమే తయారు చేయరు గదా! మన శత్రు దేశాలు కూడా కొంటాయి. చైనా కొంటుంది, పాకిస్తాన్ కొంటుంది. ముగ్గురి దగ్గర ఒకే రకమైన ఆయుధాలుంటే ఇంక డిఫెన్స్‌లో మనం పైచేయి ఎలా సాధిస్తాం? భౌగోళికంగా భారత్ కంటే పాకిస్తాన్ మరియు చైనాలకి కొంతవరకు పైచేయి ఉంటుంది. ఎందుకంటే టిబెట్ పీఠభూమి చాలా పైకి ఉంటుంది. రెండో వైపు పాకిస్తాన్ కూడా ఏంటి అంటే వింటర్‌లో సియాచిన్ మరియు ఇతర ఏవైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆహ్, హిమాలయాల్లో లేదా కారాకోరం పర్వత శ్రేణుల్లో ఆ పైనుంచి వాళ్ళు ముందుగా వెళ్ళడానికి వాళ్ళకి అనువుగా ఉంటుంది. మనకి అనువుగా ఉండదు. సో, మనం అటు పైకి వెళ్ళాలి అంటే కష్టం. వాళ్ళు అటు పైకి వెళ్ళడం చాలా ఈజీ. అందుకని వాళ్ళకంటే మన దగ్గర అత్యాధునిక వెపన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీతో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఎంఓయూ అయితే సైన్ చేయడం జరిగింది. రైట్? సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గనక మనం ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 8/10/1932 ఈ తేదీన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. అదే విధంగా ప్రస్తుతం ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటాం. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? వివేక్ రామ్ చౌదరి. ఇక మోటో టచ్ ద స్కై విత్ గ్లోరీ. టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటోగా ఉంది. సో, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్ ఏఐఎం, నీతి ఆయోగ్ మరియు డెన్మార్క్ రాయబార కార్యాలయం ప్రపంచంలో నీటి ఎద్దడిని నివారించడం కోసం నీటి ఆవిష్కరణ సవాళ్ళ రెండో ఎడిషన్‌ని ప్రారంభించడం జరిగింది. దీన్నే మనం ఎయిమ్ ఐసీడీకే వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని పిలుస్తారు.
ఎయిమ్ ఐసిడికే వాటర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2.0గా పిలుస్తారు ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని. సో ఎయిమ్ అంటే ఇక్కడ మనందరికీ తెలుసు అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు ఐసిడికే అంటే ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డెన్మార్క్. ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డెన్మార్క్. సో ఈ రెండు సంస్థలు కూడా కలిపి ఈ ఛాలెంజ్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే వివిధ యూనివర్సిటీలు కావచ్చు, ఇన్నోవేషన్స్ హబ్ నుంచి కావచ్చు, ఎక్కడైనా సరే ఇందులో భాగస్వామ్యులు అవ్వచ్చు. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ని ఇందులో తెలియజేసి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో 2 విద్యార్థులకి 2 అంకుర సంస్థలు స్టార్టప్స్కి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో భారతదేశంలో నీటి ఎద్దడిని, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ఇతరత్ర ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఇందులో ముఖ్యంగా థీమ్ అనేది పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మరిన్ని ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో గెలిచిన వాళ్ళు ఇండియా తరపున ఇంటర్నేషనల్ వాటర్ కాంగ్రెస్ 2022 నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ వాటర్ కాంగ్రెస్ 2022లో రిప్రజెంటేషన్ భారత్ తరపున వీళ్ళు ప్రాతినిధ్యం వహించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక దీంతో పాటు NGWA నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ అనేటటువంటిది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ స్థాయిలోనే నీటి ఎద్దడి నివారణ కోసం తరువాతి తరాన్ని తయారు చేయడానికి పెట్టినటువంటిది గ్లోబల్ నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్. గ్లోబల్ నెక్స్ట్ జనరేషన్ వాటర్ యాక్షన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఇది DTUలో అంటే డెన్మార్క్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం దీన్ని భారత్లో కూడా ప్రవేశపెట్టడం అయితే జరుగుతోంది. రైట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే BPCL మరియు బార్క్ ఈ 2 సంస్థలు కూడా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడక్షన్ పెంచాలి అని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. సో గ్రీన్ హైడ్రోజన్ అది ప్రారంభిస్తున్న 2 సంస్థలు చూడండి. ఒకటేమో బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళు ఒరిజినల్గా పనిచేస్తారు. ఇక BPCL భారత్ పెట్రోలియం ఈ 2 కూడా కలిసి ఇప్పుడు దేనికి సంబంధించినవి మాట్లాడుతున్నాయి? గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాయి. ఓకే. సో BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇక బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మరి ఈ 2 కూడా కలిపి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రారంభించాలి అని వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ, దాని పేరే ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో మరిన్ని రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు తీసుకోవాలి అని వీళ్ళు ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. అదేవిధంగా 2040 నాటికి కార్ల నుంచి 0 ఉద్గారాలు అనేటటువంటి టార్గెట్ భారత్కి ఉంది.
2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ ఉంటే కార్ల నుంచి వచ్చేటటువంటి ఎమిషన్స్‌ని జీరో చేయాల్సిన టార్గెట్ ఏ సంవత్సరం అంటే 2040. అందుకే ఈ ఎలక్ట్రోలైజర్ ద్వారా ఏం చేస్తారు అంటే స్టీమ్ రిఫార్మింగ్ అంటే ఆవిరిని మార్చి హైడ్రోజన్‌ని నేచురల్ గ్యాసెస్ నుంచి బయటికి తీస్తారు. అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇందులో CO2 అనేది బయటికి విడుదలవ్వడం జరుగుతుంది. ఆ CO2ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ మొక్కల్ని కూడా నాటుతూ ఉంటారు. రైట్? సో, దీన్నించి మనం తగ్గించడానికి ఏం చేయాలి అంటే గ్రీన్ హైడ్రోజన్ ఈ స్టీమ్ రిఫార్మింగ్ పద్ధతిలో విపరీతమైన కార్బన్ డయాక్సైడ్ వస్తుంది కదా! దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం కోసమే ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ వాటర్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయగలిగితే చాలా ఈజీగా మిగతా పనులన్నీ కూడా అవుతాయి. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక బార్క్ అనగానే బార్క్ యొక్క హెడ్ ఎవరు అనే క్వెషన్ మనకు వెంటనే వస్తుంది. సో, బార్క్ యొక్క హెడ్ ఎవరు అంటే అజిత్ కుమార్ మొహంతి. అజిత్ కుమార్ మొహంతి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరో MOU AGEL అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. అదేవిధంగా SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. AGEL అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఈ రెండు సంస్థలు కూడా మనకి ఒక ఒప్పందాన్ని సైన్ చేశాయి. ఇందులో ఏంటి అంటే 4667 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ కోసమే ప్రపంచంలోని అతిపెద్ద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే శక్తి కొనుగోలు ఒప్పందం ట్రూత్ తెలుగులో లేదంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దీన్నే PPAగా చెప్తాం. కరెంటు కొనుగోలు ఒప్పందం లేదా శక్తి కొనుగోలు ఒప్పందం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎందుకంటే దాదాపు 4.7 గిగావాట్లు 4667 మెగావాట్లు అంటే మరి అంత ఎనర్జీ అనేది కొంటున్నారు అంటే అది చిన్న విషయం కాదు కదా. సో భారతదేశం ఏ విధంగా అయితే పునరుత్పాదక ఇంధన వనరులపై మరింత ఎక్కువ ఫోకస్ చేస్తుందో దానికి అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఈ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా అదానీ సంస్థే ఆల్రెడీ తయారు చేస్తోంది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం ఒప్పందాలు కూడా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్? ఇక నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎలాన్ మస్క్ని సెలెక్ట్ చేయడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి పేరుతో ఆ ఇయర్ టైమ్ మ్యాగజైన్ని ఆ ఇయర్ ఎండింగ్ టైమ్ మ్యాగజైన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఏ మ్యాగజైన్ ఇస్తుంది అంటే టైమ్ మ్యాగజైన్. ఎలాన్ మస్క్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక ఎలాన్ మస్క్ మనకి టెస్లా సంస్థ, పేపాల్ అనేటటువంటి పేమెంట్ సంస్థ, ఇంటర్నెట్ ఆధారిత పేమెంట్లు అందరికంటే మొట్టమొదట స్టార్ట్ చేసింది పేపాల్. ఆ తర్వాత ఎలక్ట్రిక్ కార్లు కూడా మామూలు కార్లలాగే వినియోగించవచ్చు అని ప్రూవ్ చేసింది టెస్లా. ఇక
కమర్షియల్‌గా మనం రాకెట్‌లని ఒక కారు ఎలా అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళొస్తుందో, అదే విధంగా ఒక రాకెట్ కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి హ్యాపీగా ఆ రాకెట్‌ని మళ్ళీ వాడగలిగేలా రీయూజబుల్ రాకెట్స్‌ని తయారు చేసిన సంస్థ స్పేస్ ఎక్స్. ప్రపంచ దశ, దిశ మార్చినటువంటి కంపెనీలుగా ఈ మూడిటిని కూడా మనం చెప్పుకుంటాం. 1990లలో ఇంటర్నెట్ ప్రారంభమైన మొదటి రోజుల్లోనే పేపాల్‌తో సంచలనం సృష్టించిన వ్యక్తి ఎలాన్ మస్క్. సో, ఇక్కడ 2021లో ప్రపంచ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా మనకి ఎలాన్ మస్క్ రికార్డుల్లో సృష్టించడం జరిగింది. సో, ఇలా ఎన్నో విషయాల్లో 2021లో చాలా పై స్థాయిలోకొచ్చినటువంటి వ్యక్తి మనకి ఎలాన్ మస్క్. ఆయన ప్రస్తుతం టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా ఈ సంవత్సరం కనిపించబోతున్నాడు. ఇక 2020 టైమ్ మ్యాగజైన్‌పై కనిపించింది జో బైడెన్, అదే విధంగా కమలా హారిస్. జో బైడెన్ మరియు కమలా హారిస్. ఇక 1927 నుంచి కూడా టైమ్ మ్యాగజైన్ ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతోంది. ఓకేనా అండి? సో, దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్‌లోకి ఒక్కసారి మనం వెళ్ళిపోతే, శశి థరూర్ తన 23వ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం పేరు 'ప్రైడ్, ప్రెజుడీస్, పండిట్రీ'. ప్రైడ్, ప్రెజుడీస్, పండిట్రీ అనేటటువంటి 3 పదాలతో ఇక్కడ మనకి శశి థరూర్ తన నూతన పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, శశి థరూర్ పేరు లేని ఎస్ఎస్‌సి ఎగ్జామ్ కానీ, రైల్వే ఎగ్జామ్ కానీ లేదు. ప్రతి ఎగ్జామ్‌లోని ఏదో ఒక చోట ఈ క్వెషన్ అనేటటువంటిది వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా కూడా మనకి క్వెషన్ అనేది గ్యారంటీగా వస్తూ ఉంటుంది. శశి థరూర్ భారతదేశంలో ఒక గొప్ప డిప్లొమాట్‌గా చెప్తాము. అదే విధంగా ప్రపంచ స్థాయిలో భారతదేశానికి భారత పార్లమెంటేరియన్‌ల తరపున ఎవరైనా వెళ్ళాలి, ఏదైనా జరగాలి అన్నా శశి థరూర్ అందులో ఉంటాడు. శశి థరూర్ ఇంగ్లీష్ మాట్లాడితే డిక్షనరీకి కూడా భయమే అనేటటువంటి రేంజ్‌లో ఇంగ్లీష్ మాట్లాడతాడు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019లో శశి థరూర్‌కి సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. ఏ పుస్తకానికి అంటే 'యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్'. యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్. ఇదే క్వెషన్ ఆ తర్వాత ఎన్‌టీపీసీలో వచ్చింది. అదే విధంగా రైల్వే గ్రూప్ డీలో వచ్చింది. ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో కూడా ఇదే క్వెషన్ రావడం జరిగింది. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు శశి థరూర్ రాసినవి ఉన్నాయి. 'ఫ్యాక్స్ ఇండియా', 'వై ఐ యామ్ ఏ హిందూ', అదే విధంగా 'ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్', దెన్ 'ఇన్‌గ్లోరియస్ ఎంపైర్', 'ద గ్రేట్ ఇండియన్ నావెల్'. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి అత్యంత ప్రముఖమైన, అత్యంత ముఖ్యమైనటువంటి బుక్స్. ఇవన్నీ కూడా రాసింది ఎవరు అంటే శశి థరూర్. 23 పుస్తకాలు రాసాడు. అన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇలా ముఖ్యమైనవి కొన్ని చూస్తే ఇది శశి థరూర్ రాసినటువంటి పుస్తకం అని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఓకేనా అండి? నెక్స్ట్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే డిసెంబర్ 14. సో, ప్రతి సంవత్సరం 1991 నుంచి మనం ఎనర్జీ కన్జర్వేషన్ అనేటటువంటిది చేస్తున్నాం. అంటే శక్తిని ఆదా చేస్తున్నాం. అలాగే డిసెంబర్ 8 నుంచి 14 వరకు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్‌గా కూడా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ డేని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. మినిస్ట్రీ ఆఫ్ పవర్ వీళ్ళు నిర్వహించేటటువంటిదే ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, అదేవిధంగా కన్జర్వేషన్ వీక్.
మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా శక్తిని ఆదా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఫండమెంటల్ రైట్స్లో అది డైరెక్ట్గా లేకపోయినా అది ఇండైరెక్ట్గా తెలుపబడుతోంది. ఫండమెంటల్ డ్యూటీస్లో భారతదేశ ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక విధులలో కూడా ఇది ఒకటిగా గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఒక్క రోజు ప్రతి ఇంట్లో భారతదేశంలో అనవసరంగా వేస్ట్ అవుతున్నటువంటి లైట్లు ఆపేస్తే వారం రోజుల పాటు భారతదేశంలో ఇప్పటికీ లైట్ లేనటువంటి ఇళ్లలో లైట్ వెలిగించవచ్చు. అంత స్థాయిలో కరెంట్ వేస్టేజ్ అంటే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వాడడం దగ్గర నుంచి అనేక రకాలుగా ఎన్నో వీటిలో పర్వాలేదులే ఏమవుతుంది అని వదిలేయడం వల్ల ఎంతో స్థాయిలో కరెంట్ వేస్టేజ్ అనేది జరుగుతోంది. వాటిని తగ్గించడం కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటటువంటి సంస్థ ద్వారా మీరు ఏవైనా గృహోపకరణాలు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలా ఏది కొన్నా స్టార్ రేటింగ్ అందులో ఎంత ఎక్కువ స్టార్ రేటింగ్ ఉంటే మీకు ఎనర్జీ అంత తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదేవిధంగా మరింత ఎక్కువగా మనకి దాని యొక్క ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే బాగా పనిచేస్తుంది, తక్కువ కరెంట్ ఉంటుంది అనే విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనితో పాటు ఎనర్జీ ఎఫిషియన్సీలో గ్రామ్ ఉజాలా అనేటటువంటి ఒక పథకం ద్వారా ఇది గ్రామ ఉజాలా అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఏంటి అంటే 10 లక్షల ఎల్ఈడి బల్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. 10 లక్షల గతంలో కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎల్ఈడి బల్బులు 2-3 సార్లు డిస్ట్రిబ్యూట్ చేసింది. మరోసారి ఇప్పుడు 10 లక్షల ఎల్ఈడి బల్బులు అది కూడా 10 రూపాయలకే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఇందులో ఆల్రెడీ డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇక ఇవాల్టి వొకాబులరీలో మొట్టమొదటి పదం హెయిల్. సో ఇవాల్టి మొదటి పదం డల్సిఫై అంటే కామ్, సూద్, పాసిఫై, మాలిఫై, అపీజ్ అంటే ఎవరినైనా కాస్త శాంతిపరచడం. ఇప్పుడు ఎవరైనా ఒకడు గొడవకి వెళ్ళిపోతే వాళ్ళని కొంతమంది ఆపి అక్కడ ఎందుకు ఈ గొడవ అని కాస్త చల్లారుస్తారు కదా, దాన్నే డల్సిఫై అంటాం. దాని సినోనిమ్సే పాసిఫై, మాలిఫై అండ్ అపీజ్. అలా కాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా దాన్ని అగ్రవేట్ చేశారనుకోండి, అది ఆపోజిట్ టర్మ్లో వాడతాం. ఇరిటేట్, అగ్రివేట్ ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ టర్మ్స్గా మనం వాడతాం. సో డల్సిఫై అంటే ఎవరినైనా శాంతింపజేయడం, అగ్రివేట్, ఇరిటేట్ అనేవి డల్సిఫైకి ఆపోజిట్స్. ద కరెంట్ ఆఫ్ ద రివర్ డల్సిఫైస్ యాజ్ ఇఫ్ ఇన్ పసిఫిక్ ఒబేజెన్స్ టు ద నైట్ అంటే పసిఫిక్ మహాసముద్రం రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ నదిలో వస్తున్నటువంటి ఆ వేగం కూడా అంతే ప్రశాంతంగా అయిపోయింది. అంటే ఇది పొయిటిక్గా చెప్తున్నారనమాట. పసిఫిక్ మహాసముద్రమే రాత్రికి తల వంచుతున్నట్టు ఇక్కడ ఆ రివర్ యొక్క కరెంట్ అంటే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వేగం ఏదైతే ఉందో అది కూడా అదే విధంగా సైలెంట్ అయిపోయింది, వేగం తగ్గించుకుంది అని చెప్తున్నాం. ఇక నెక్స్ట్ మైండ్ బాగ్లింగ్ అంటే ఓవర్వెల్మింగ్, స్టార్ట్లింగ్, ఇంప్రెసివ్ అంటే మతి పోగొట్టేటటువంటి అని అర్థం. సో అలా కాకుండా ఎప్పుడు ఒకేలా ఉంటే మొనోటనస్, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అన్ఇంట్రెస్టింగ్. ప్లాన్స్ ఆర్ స్టిల్ ల్యాకింగ్ ఆన్ కోపింగ్ విత్ ద మైండ్ బాగ్లింగ్ ప్రాబ్లమ్స్ బ్రాట్ అవుట్ బై మాస్ టూరిజం అంటే ఇప్పటికీ కూడా ఎక్కువ మంది ఒకేసారి ఒక ప్రాంతానికి వస్తే అప్పుడు సడన్గా వచ్చేటటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి కూడా ఇంకా ఎలా ఏం చేయాలి అనేటటువంటిది అంటే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కల్లో కూడా అనుకోము. మతి పోగొట్టేటటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
అటువంటి వాటిని ఎలా ట్యాకిల్ చేయాలో ఇప్పటికీ మన దగ్గర ఏమీ ప్లాన్స్ లేవు అని చెప్తున్నారు. రైట్? సో, అది మైండ్ బాగ్లింగ్ అంటే మతి పోగొట్టేటటువంటి. ఇక మూడవ పదం నేసెంట్. అంటే ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అయ్యి భవిష్యత్తులో ఒక అత్యద్భుతమైనటువంటి సంస్థగా ఎదిగేటటువంటి స్థానంలో ఉన్నటువంటిది నేసెంట్. అంటే ఇట్ జస్ట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఈ మధ్య ప్రారంభించారు. ఇప్పుడే మొదలైంది. కానీ భవిష్యత్తులో ఒక చాలా పెద్ద బిజినెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా ఒక కొత్త ఫుడ్ స్టాల్‌లో ఫుడ్ అత్యద్భుతంగా ఉంది. ఇది గ్యారంటీగా క్లిక్ అవుతుంది అంటాం చూడండి. ఆ పరిస్థితిలో ఆ ఫుడ్ స్టాల్ నేసెంట్ ఫుడ్ స్టాల్ అంటే ఇప్పుడిప్పుడే పెట్టింది అని చెప్తాం. డాన్. డానింగ్ అంటే ఏంటి అంటే ఎదుగుతున్నది అని. డాన్ అంటే సన్‌రైజ్. డస్క్ అంటే సన్‌సెట్. సో, డానింగ్ అని ఎక్కడైనా అంటాము అంటే సూర్యుడు ఉదయించినట్టు ఒక కొత్త వస్తువు కావచ్చు, లేదంటే ఒక కొత్త పరిశ్రమ కావచ్చు, ఒక కొత్త వ్యాపారం కావచ్చు, ఆ విధంగా ఉదయిస్తుంది అని. కమింగ్ ఔట్ అంటే ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. బయటకొస్తుంది పాజిటివ్ వేలో. బిగినింగ్ ఇప్పుడే మొదలైంది. ఎమర్జింగ్ ఇంకా పెద్దగా ఎదుగుతోంది అని. అలా కాకుండా ఫేడింగ్ అంటే అత్యద్భుతంగా గతంలో ఉంది అని పేరు పొందినటువంటిది దారుణంగా అయిపోయింది. డిక్లైనింగ్ అంటే పూర్తిగా పరిస్థితి చేదాటిపోయింది. డ్విండ్లింగ్ అంటే ఏం జరుగుతోందో తెలియనటువంటిది. ఇండియన్ బుక్ రిటైలింగ్ ఈజ్ ఆల్సో రిలేటివ్‌లీ నేసెంట్ ఇండస్ట్రీ. అంటే విడిగా పెద్ద బుక్ స్టోర్స్ పెట్టి బుక్స్ అమ్మడం. అంటే మన భాషలో బుక్ స్టోర్ అంటే ఏంటి? జనరల్‌గా ఉండేటటువంటి నార్మల్ స్టేషనరీ షాపే. అలా కాకుండా బుక్స్ అమ్మడం కోసం పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. మనకి ఇండియాలో చాలా చోట్ల అది ఇంకా పెద్దగా అవగాహన లేనటువంటి ఒక ఇండస్ట్రీ. సో, అందుకు ఇక్కడ నేసెంట్ ఇండస్ట్రీ అంటున్నారంటే ఇప్పుడు భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదగొచ్చు కానీ ఇప్పుడు ఇంకా చాలా చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటున్నటువంటి ఒక ఇండస్ట్రీగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ డెనిగ్రేట్ అంటే అనవసరంగా ఎవరినైనా తిట్టడం. అంటే వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని తిట్టడం. ఇంటెన్షనల్‌గా ఒకళ్ళని తక్కువ చేయడం. అంటే వాళ్ళ మీద గ్రడ్జో, ఇంకోదో లేదంటే వేరే వాళ్ళకి ఫేవరెటిజమో ఇలా ఏదైనా అవ్వచ్చు. దీని సినోనిమ్స్ డిఫేమ్, బిలిటిల్, స్పీక్ ఇల్ ఆఫ్ అంటే తప్పుగా మాట్లాడడం, డిస్పరాజ్ అంటే వాళ్ళ గురించి నెగెటివ్ ప్రాపగాండా చేయడం, బిలిటిల్ అంటే తక్కువ చేసి మాట్లాడడం, డిఫేమ్ వాళ్ళ గురించి చెడు ప్రచారం చేయడం. 'బిగ్ బాస్‌లో' బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సీజన్ 'బిగ్ బాస్' చూసే అలవాటు ఉన్న వాళ్ళకి లేదా ఫాలో అయ్యే అలవాటు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మరి దీని ఆపోజిట్స్ కమెండ్ అంటే పొగడ్డం, లార్డ్ వాళ్ళ ఆబ్సెన్స్‌లో పొగడ్డం, ప్రైజ్ వాళ్ళపై పొగడ్తల వర్షం కురిపించడం. ఐ డిడ్ంట్ ఇంటెండ్ టు డెనిగ్రేట్ హర్ అచీవ్‌మెంట్స్. ఆమె సాధించిన వాటిని కావాలని నేను తప్పుగా తిట్టలేదు లేదా తక్కువ చేయాలని అనుకోలేదు. అంటే ఎవరో ఎక్కడో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. ఆమె అచీవ్‌మెంట్స్‌ని నేనేం తక్కువ చేయట్లేదు లేదా నేను ఆమె అచీవ్‌మెంట్స్ పట్ల తప్పుగా ఏమీ మాట్లాడలేదు అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ వర్డ్ గేస్లీ అంటే కాజింగ్ గ్రేట్ హారర్ ఆర్ ఫియర్. విపరీతమైన భయాన్ని గనక క్రియేట్ చేస్తే అది గేజ్లీ. సో, దీని సినోనిమ్సే టెరిబుల్, హారిబుల్, గ్రిమ్, డైర్ ఇవన్నీ కూడా దీని సినోనిమ్స్‌గా మనం చెప్తాం. మరి దీని యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్లీజింగ్, డిలైట్‌ఫుల్ అనేటటువంటివి దీని యాంటోనిమ్స్. అంటే భయంకరమైనటువంటి పరిస్థితిని మనం గేజ్లీతో చెప్తే ప్లీజింగ్, డిలైట్‌ఫుల్ చాలా ఆనందదాయకమైన వాటిని ఆపోజిట్‌లో చెప్తాం. బట్ ద హారర్ వాస్ టూ గేజ్లీ టు వెర్బలైజ్ అంటే జరిగిన ఆ దారుణం వర్ణనాతీతం. జరిగిన ఆ దారుణం వర్ణనాతీతం. ఎందుకంటే అంత భయంకరమైన ఆ సన్నివేశాన్ని మేము చూసాము. ఏదైనా అవ్వచ్చు. ఎవరిపైనైనా ఏదైనా దారుణం జరిగుండొచ్చు. లేదంటే ఎదురుగా ఇంకేదైనా దారుణాన్ని వీళ్ళు కళ్ళారా చూసుండొచ్చు. అంటే మాటల్లో వర్ణించడానికి కూడా కుదరనటువంటి అంతటి దారుణంగా మనం పేర్కొంటామనమాట. అది గేజ్లీ. నెక్స్ట్ మెలైజ్ అంటే ఏ జనరల్ ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఇల్‌నెస్ ఆర్ అనీజ్ హూజ్ ఎగ్జాక్ట్ కాజ్ ఈజ్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. అంటే జనరల్‌గా ఉండేటటువంటి ఒక చిన్న డిస్కంఫర్ట్ అంటే
కొంచెం ఇవాళ ఎందుకో నలతగా ఉంది, చిరాగ్గా ఉంది అనుకుంటాం కదా! అటువంటి ఫీలింగ్. దాని ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. కానీ నార్మల్‌గా లేకుండా చిన్న డల్‌నెస్ ఉంటుంది కదా! అది మలైజ్ అంటే. రెస్ట్‌లెస్‌నెస్ అవ్వచ్చు, అనీజీనెస్, డిస్కంఫర్ట్ వీటికే ఇంకో 2 అద్భుతమైన పదాలు. లాసిట్యూడ్ అలాగే యాంగ్విష్. లాసిట్యూడ్, యాంగ్విష్, రెస్ట్‌లెస్‌నెస్, అనీజీనెస్, డిస్కంఫర్ట్ ఇటువంటివన్నీ కూడా మనం మలైజ్‌లో సినానిమ్స్‌గా వాడతాం. మరి దీని యాంటోనిమ్స్ ఏమవుతాయి? కంఫర్ట్, ఈజ్, వెల్ బీయింగ్, కామ్‌నెస్ ఇవన్నీ కూడా దీని సినానిమ్స్ అవుతాయి. ద లాస్ట్ క్రైమ్ ఫిగర్స్ ఆర్ మియర్లీ సింప్టమాటిక్ ఆఫ్ ఎ వైడర్ మలేస్ ఇన్ సొసైటీ. అంటే ఇటీవల వచ్చినటువంటి ఆ క్రిమినల్ గణాంకాలన్నీ కూడా సొసైటీలో ఉన్నటువంటి ఆ ఏదైతే తప్పుడు మార్గం ఉందో, అంటే ఇక్కడ డిస్కంఫర్ట్ ఆర్ ఇల్నెస్ ఆర్ అనీజ్ అని ఒక కంటెక్స్ట్. ఇక్కడ కింద వాడుతుంది ఏంటి? దాన్నే మనం ఇడియోమాటిక్‌గా లేదంటే దాన్నే మనం ఏం చేసాము అంటే ఎనాలజిటిక్‌గా వాడాం. అంటే రీజనింగ్‌గా మీకు ఎనాలజీ ఉంటుంది కదా! ఆ విధంగా కంపారిటివ్‌గా ఇక్కడ వాడామనమాట. అంటే ఏదో తెలియని తప్పు జరుగుతోంది. దానికి కారణాలు తెలుసుకోవడం కష్టం కానీ సొసైటీ పెడదారిన పడుతోంది. అది రీసెంట్‌గా వచ్చినటువంటి ఆ క్రైమ్ ఫిగర్స్‌లో మనకి క్లియర్‌గా తెలుస్తోంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్డియల్ అంటే అన్‌ప్లెజెంట్ అండ్ ప్రొలాంగ్డ్ ఎక్స్‌పీరియన్స్. అంటే చాలా కాలం పాటు నడిచింది. కానీ అది అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఏదైనా ఒక కష్టం ఎక్కువ రోజులు మనల్ని వెంటాడిందనుకోండి, అప్పుడు ఆర్డియల్ అనే పదం మనం వాడతాం. అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్, ట్రామా, నైట్‌మేర్, ట్రైబ్యులేషన్ ఇలా ఏ పదం చెప్పినా కూడా దాని గురించే మనం చెప్తున్నట్టు. ఏంటి అంటే ఒక అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్. మరి దీని ఆపోజిట్ జుబిలెన్స్ అంటే చాలా ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎలేటెడ్‌నెస్ అంటే గాల్లో తేలిపోతున్నట్టుంది. కంటెంట్‌మెంట్ అంటే హ్యాపీగా జరిగేటటువంటిది. The hostages spoke openly about the terrible ordeal they had been through. అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దారుణాలని వాళ్ళకి జరిగినటువంటి ఆకృత్యాలని, దారుణాలని కూడా ఓపెన్‌గా అక్కడ చెప్పారు అని చెప్తున్నారు. టెరిబుల్ ఆర్డియల్ అంటే దారుణంగా జరిగినటువంటి ఎక్కువ కాలం జరిగినటువంటి దారుణం. హాస్టేజ్ అంటే ఎక్కడైనా బందీలుగా ఉంటే వాళ్ళు బయటకొచ్చినప్పుడు, విడుదల చేయబడినప్పుడు చెప్పారు అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ హెడ్‌లాంగ్ అంటే ఇన్ ఏ రష్ అంటే ఏదైనా ఒక హడావిడి పరిస్థితి. అది రష్ అంటాం. పెర్సిపిషియస్‌లీ, ర్యాష్‌లీ, కేర్‌లెస్‌లీ, వితౌట్ థింకింగ్ అంటే హడావిడిలో ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోవడం. ర్యాష్, కేర్‌లెస్, వితౌట్ థింకింగ్. పెర్సిపిటస్‌లీ ఇదంతా కూడా ఇక్కడ జరిగేది. మరి దీని ఆపోజిట్ కాషియస్ జాగ్రత్తగా, కేర్‌ఫుల్ చాలా జాగ్రత్తగా, వేరీ చాలా ముందు వెనక ఆలోచిస్తూ ఉండడం. ఇక దీని ఎగ్జాంపుల్ దోస్ హూ రష్ హెడ్‌లాంగ్ టు జాయిన్ ఇన్ ద లేటెస్ట్ క్రేజ్ అంటే ఈ కొత్త క్రేజ్ ఏదైతే ఉందో అయ్యయ్యో వద్దమ్మా లాంటివి లేదా టిక్‌టాక్‌లు రోడ్ల మీద టిక్‌టాక్‌లు చేయడం లాంటివి. అటువంటి వాటిని ఆలోచించకుండా ఎవడి గురించి పట్టించుకోకుండా రష్ అవుతున్నారు. వాటి వెనక పడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కోమిటీ అంటే కొన్ని దేశాల కూటమి. అదే కోమిటీ. అంటే ఒకరితో ఒకరు సహాయం కోసం ఒక రీజనల్ గ్రూప్ కానీ, ఒక గ్రూప్ కానీ పెట్టుకుంటే అది కోమిటీ. సో, అన్ అసోసియేషన్ ఆఫ్ నేషన్స్ ఫర్ దేర్ మ్యూచువల్ బెనిఫిట్. ఫ్రెండ్లీనెస్, హార్మనీ, కార్డియాలిటీ ఇలా ఏ పేరుతో అయినా పిలవచ్చు. అలా కాకుండా శత్రుత్వం, ఎనిమిటీ 2 దేశాల మధ్య వైరి పరిస్థితులు, హాస్టిలిటీ. ఇట్ ఈస్ అబౌట్ స్టేట్ కమిటీ అండ్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంతా కూడా ఆ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి ఆ సహాయ సహకారాలు, అదేవిధంగా ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. ఇక లాస్ట్ వర్డ్ ఇన్‌సటియబుల్ అంటే ఇంపాసిబుల్ టు సాటిస్ఫై. ఎంత చేసినా కూడా సంతృప్తి ఉండదు కొంతమందికి. వాళ్ళని మనం సాటిస్ఫై చేయడం మన వల్ల కాదు. అన్‌క్వెంచబుల్, అన్‌కంట్రోల్డ్, ప్రాడిజియస్ అంటాం. అంటే జన్మలో వీళ్ళని మనం సాటిస్ఫై చేయలేము అనుకుంటాం కదా! అటువంటివి వాటిని ఇన్‌సాటియబుల్ అంటాం.
అలా కాకుండా ఈజీగా మనం చేసిన దాంతో సంతృప్తి చెందుతారు. సంతృప్తి పరచగలం అనుకుంటే సాటిస్ఫైడ్, సెటియబుల్. ఇట్ ప్రొఫౌండ్‌లీ సాటిస్ఫైడ్ వైల్ సైమల్టేనియస్‌లీ క్రియేటింగ్ యాన్ ఇన్‌సేటియబుల్ అపెటైట్ ఫర్ మోర్. అక్కడ మనం చూసింది చాలా బావుంది. కానీ ఇంకా ఎక్కువ కావాలి, ఇంకెంతొచ్చినా మనకి సరిపోదు అనేటటువంటి ఒక ఫీలింగ్‌ని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. అంటే వచ్చిన దాంతో ఇప్పటికి సంతృప్తి చెందాం కానీ, ఇకపై ఇంకా బాగా రావాలి, ఇంకా అద్భుతంగా రావాలి. ఇప్పుడు 'బాహుబలి' చూసాం. 'బాహుబలి 2' ఇంకా అద్భుతంగా ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' ఇంకా బావుండాలి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఇంకా బావుండాలనుకుంటున్నాం చూడండి. ఎప్పటికీ ఆ డిజైర్ టు సాటిస్ఫై అనేది ఉండదు కదా! అది ఇన్‌సెటేబుల్ అంటే. రైట్? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ.